అక్కడి నుంచి తరలించేశారు. దానివల్ల 12 లక్షల మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను కూడా రద్దు చేశాం. వందలాది పథకాలను రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి వందలాది పథకాలను మీరు రద్దు చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 34% నుంచి 24%కి దిగజార్చి బీసీలకు వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అన్నా క్యాంటీన్లు మీరు ఎన్నికల్లో చెప్పారు, రాజన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి. ఉన్న అన్నా క్యాంటీన్లే మీరు రాజన్న క్యాంటీన్లు పెట్టడం కాదు కదా, ఉన్న అన్నా క్యాంటీన్లే ఈ రాష్ట్రం నుంచి పేదలకి అన్నం కూడా దొరకకుండా చేసినటువంటి గనుడువి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పేదలకు వెన్నుపోటు పొడచడం కాదా? అంగన్వాడీ ఆశా వర్కర్లకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళకి పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుని మరి ఆశా వర్కర్ని, అంగన్వాడీని వెన్నుపోటు పొడుస్తాం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కూడా నాశనం చేసి పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరే విధంగా మీరు చేసినటువంటిది అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అమరావతి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల హామీలో కూడా మీరు పెట్టుకారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి రాజధాని రైతుల్ని నిట్టనిలువున ముంచి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా రక్తాలు కారేలాగా ఈడ్చినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మరి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలంటే అడిగారని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లోంచి తరిమేసి మరి చెల్లిని మోసం చేశాడు. చెల్లికి జరుగుతుంటే అన్యాయం మీద మాట్లాడిందని చెప్పి తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. దాన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బాబాయిని గొడ్డల పోటుతో వేటేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ మరి బాబాయ్ కూతురు చెల్లిని కూడా ఆ నెపమంతా ఆవిడ మీదేసి ఒక లబ్ధి పొందే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ అంటారు వెన్నుపోటు అంటే. కూటమి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కష్టాలున్నా, ఇబ్బందులున్నా